హైదరాబాద్లోని గాంధీ భవన్లో భావి భారత ప్రధానమంత్రి లోక్సభ ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ గడ్డం శ్రీనివాస్, టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర వైస్ చైర్మన్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారు దేశ యువత, రైతులు, కార్మికులు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న ప్రజానాయకుడని పేర్కొన్నారు. దేశంలో సామాజిక న్యాయం, సమానత్వం, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఆయన చేస్తున్న కృషి యువతకు స్ఫూర్తిదాయమని తెలిపారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారి దీర్ఘాయుష్యు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై తెలంగాణ. అందరికీ జై భీమ్. ఉద్యమ జై భీమ్లో నా పేరు డాక్టర్ గడ్డం శ్రీనివాస్, టీసీసీ వైస్ చైర్మన్, ఎస్సీ డిపార్ట్మెంట్. ఇక్కడ ఈరోజు భారతదేశ ప్రధాని, భవిష్యత్ ప్రధాని, భారతదేశ ఆశా కిరణం రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా ఈరోజు తెలంగాణ టీసీసీ ఆధ్వర్యంలో, సెంట్రల్ ఆర్గనైజేషన్స్ అన్ని ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గాంధీ భవన్లో ఈరోజు వారి యొక్క జన్మదిన వేడుకలు చేస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా కవంపల్లి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ గారు కవంపల్లి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మేము రాష్ట్ర కమిటీ జిల్లా చైర్మన్లు, రాష్ట్ర వైస్ చైర్మన్లు, కోఆర్డినేటర్లు, స్పోక్స్ పర్సన్లు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు గాంధీ భవన్కి తరలి వచ్చి రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదిన వేడుకలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ఈరోజు పార్లమెంటరీ విధానంలో దేశంలో ఒక అవిచ్ఛిన్నమైనటువంటి శక్తులు, అంటే మతాల మధ్య, కులాల మధ్య, మనువాదులు, మతవాదులు ఈరోజు పార్లమెంటరీ విధానంలోకి వచ్చేసి దేశాన్ని విభజించి పడగొట్టేటువంటి పార్లమెంటరీ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, భావి ప్రధాని అయినటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయాలు నెరవేరాలంటే ఈరోజు జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో మళ్ళీ అధికారంలోకి వస్తేనే ఈ దేశంలో ఉన్నటువంటి సెక్యులరిజం కానీ, బహుజనవాదం కానీ, తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదల యొక్క భవిష్యత్తు బాగుండాలంటే రాహుల్ గాంధీ గారే ఈ దేశానికి ప్రధాని కావాలని ఈరోజు ముక్త కంఠంతో దేశంలో ఉన్నటువంటి నలుమూలలా కూడా ఈరోజు ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులకు మేము చెప్పేది ఏంటంటే, రాబోయేటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సెంట్రల్ ఆర్గనైజేషన్స్, మరి ముఖ్యంగా ఈరోజు ఎస్సీ డిపార్ట్మెంట్ చాలా వెన్నెముకగా పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎస్సీ డిపార్ట్మెంట్ అనే కాంగ్రెస్ పార్టీ పనిచేసే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలన చాలా బ్రహ్మాండంగా ప్రజలు ఏదైతే ఆశించారో దొర గడిల పాలన కూల్చి ఈరోజు ప్రజల యొక్క పాలనను ఈ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. కాబట్టి రాహుల్ గాంధీ గారి యొక్క విజన్, ఖల్గే గారి యొక్క ఆశయాలు, కాంగ్రెస్ పార్టీ యొక్క భవిష్యత్ ఆశాకిరణం రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి అన్ని డిక్లరేషన్లు కూడా ఒకదాని తర్వాత ఒకటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా సంపూర్ణంగా, విజయవంతంగా ఈరోజు మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీలతో పాటు మిగతావి సంక్షేమము, అభివృద్ధి రెండు కళ్ళలాగే ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతూ ఉన్నది. చెరువుల డెవలప్మెంట్ అనేది గత 10 సంవత్సరాల్లో కొల్లగొట్టిన తర్వాత ఆక్రమించినటువంటి దురాక్రమణకు గురైనటువంటి ప్రభుత్వ భూములు ఎక్కడైతే ఈ రాష్ట్రంలో ఉన్నాయో, మరీ ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఎక్కడైతే విలువైన భూములు, పేదల భూములు, గవర్నమెంట్ భూములు, అవన్నిటిని కూడా వాళ్ళ యొక్క కబంధ హస్తాలకు, దొరల యొక్క కబంధ హస్తాలలోకి వెళ్ళి ఈరోజు ఆక్రమణలకు గురైనటువంటి సందర్భాలు మన కళ్ళ ముందు కనబడ్డాయి. వర్షాకాలం వచ్చిందంటే గత 10 సంవత్సరాల్లో చూసినాం, ఎన్నో వరదలు వచ్చి ఎంతో మంది నిరాశ్రయులై ఈరోజు మూసీ నది లాంటి వాగులలో పట్టుకోవడం జరిగింది. 100% హైడ్రాను మిస్యూజ్, అంటే హైడ్రా యొక్క గొప్పతనాన్ని దాచిపెట్టి దాని మీద దుష్ప్రచారము, దుమ్ము చల్లే విధంగా, దాన్ని బదనాం చేసే విధంగా ఈరోజు ప్రతిపక్షాలు, మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ లాంటి ప్రభుత్వం, బీఆర్ఎస్ లాంటి పార్టీ పెద్దలే మరి దాన్ని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. హైడ్రా ఈరోజు ప్రభుత్వ భూములను కాపాడిందంటే పేదల భూములు కాపాడినట్టు. ఈరోజు ఏదో 1-2 ఇన్సిడెంట్లను చూపించి అది దాని యొక్క ప్రాముఖ్యతను తగ్గించే విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు. అది ముమ్మాటికి తప్పనేది మేము ఖండిస్తాం. మూసీ ప్రక్షాళన అనేది పూర్తిగా చేయాలి.
ఎందుకు చెప్తున్నామంటే ఇదే గుజరాత్లో కానీ మిగతా ఢిల్లీలో కానీ ఆ సబర్మతి తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు బీజేపీ ప్రభుత్వాలు ఈరోజు అక్కడ ఉన్నటువంటి నదులను చాలా నీట్గా చేసుకోవడం జరిగింది కదా, దాని ప్రక్షాళన చేయడం జరిగింది కదా. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి మూసి ప్రక్షాళన జరుగుతూ ఉంటే బీజేపీ లాంటి బీఆర్ఎస్ లాంటి వ్యక్తులు ఆ యొక్క పార్టీలు ఎందుకు దీన్ని ఓర్చుకోవడం లేదు, సహకరించడం లేదు అని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కేటీఆర్ అట్లనే అంటాడు. ఎందుకంటే కేటీఆర్ కట్టినటువంటి కాళేశ్వరం లాంటి పాలమూరు రంగారెడ్డి లాంటివి అన్ని కూలిపోయినాయి, కాలిపోయినాయి, గంగపాలైనాయి. ఈరోజు నగరం నడిబొట్టిన మొత్తం మూసి కూడా ఈరోజు ఎంతో మంది అనారోగ్యాలకు కారణమవుతున్నటువంటి నగరం నడిబొడ్డున ప్రపంచవ్యాప్తంగా విశ్వనగరంగా విరదీలినటువంటి హైదరాబాద్ను ప్రక్షాళన మూసి నది ప్రక్షాళన కాకుండా ఈరోజు వాళ్ళకు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ పేరు వస్తుందో, ప్రజలలో ఎక్కడ మళ్ళీ పెద్ద ఎత్తున ఈ యొక్క మద్దతు వస్తుందని భయపడి ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. మేము ముమ్మడికి దాన్ని ఆపేది లేదు, ఖచ్చితంగా చేస్తా ఉన్నాం. సంక్షేమము అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ యొక్క నినాదం. అది వెన్నెముకగానే పనిచేసినటువంటి గత 100 సంవత్సరాల చరిత్రలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చూసినాం. సంక్షేమం అభివృద్ధి, పేదల అభివృద్ధి ఖచ్చితంగా అవి ఎజెండాగానే చేసుకుని పనిచేసేటువంటి ఆ ఎజెండానే అంటే దాని యొక్క వెన్నెముకగానే పనిచేసేటువంటి కాంగ్రెస్ పార్టీ కాబట్టి దాన్ని ఎట్లాంటి సంక్షేమం అభివృద్ధిని ఆపడానికి వీలు లేదు. అయినా కానీ లక్షల కోట్ల డబ్బులు అప్పులలో ఉన్నా కానీ కొల్లగొట్టినా కానీ అదంతా కూడా ధ్వంసం జరిగినటువంటి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసే భాగంగా అందులో భాగంగానే విజన్ తన డిప్యూటీ సీఎం గారు చాలా ఆహార్నిశలు పిసిసి అధ్యక్షులు కూడా పెద్ద ఎత్తున ప్రజలలో మద్దతు వస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రాబోయేటువంటి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏలబోతున్నాం. ప్రజల మద్దతు బ్రహ్మాండంగా వస్తూ ఉంది. రేవంత్ రెడ్డి సీఎం అయినది తర్వాత విషయం, పార్టీ నిర్ణయిస్తుంది. అది అధిష్టానం. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, కుటుంబ పార్టీ కాదు, కుల పార్టీ కాదు, వ్యక్తులకు సంబంధించిన పార్టీ కాదు. ఇది ప్రజాస్వామ్యమైనటువంటి ప్రజల పార్టీ. ఇది దేశంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలకు చెందినటువంటి భాగస్వామ్యం ఉంటుంది, నిర్ణయం ఉంటుంది, ఎజెండా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఏఐసిసి పెద్దలు మాత్రమే నిర్ణయిస్తారు. సీఎం అయినది ఇప్పుడు నిర్ణయించుకున్నటువంటి జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ కల్చర్ కాదండి. థ్యాంక్ యూ. జై భీమ్.